హాయ్ అండి, అందరికీ నమస్కారం. పెన్షన్లందరికీ ఇప్పుడే అందిన వార్త. ఇక వీడియోలోకి వెళ్ళి మరింత సమాచారం తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చిలో 8,977 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మార్చి 1న ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28నే పెన్షన్లు అందజేయనున్నట్లు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మొత్తం 62.76 లక్షల మందికి 2,725 కోట్లను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. వృద్ధులు, వితంతువులకు 4,000, దివ్యాంగులకు 6,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000, మంచానికే పరిమితమైన వారికి 15,000 ఇస్తున్న విషయం తెలిసిందే. మార్చి 28న పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజు అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు గారు నిర్ణయించారు. పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. మరోవైపు 28న పెన్షన్లు అందుకోని వారికి మార్చి 2న ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 28న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని రేవవలస గ్రామంలో అర్హులైన వృద్ధులకు మరియు ఇతరులకు సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తారని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ ఎస్ సేద్ మాధవ్ గారు మంగళవారం తెలిపారు. ముఖ్యమంత్రి లబ్ధిదారుల మధ్య ప్రత్యక్ష సంభాషణ కోసం బహిరంగ సభ నిర్వహించబడనున్న రావివలస మరియు సమీపంలోని పైలపేట గ్రామాన్ని ఇద్దరు అధికారులు సందర్శించారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు గారు కూడా వేదికను సందర్శించి అధికారులకు కొన్ని సంచలనాలు అందించారు.